Hello everyone. Welcome to non-spoiler review on Om Beam Bush. No logic, only magic. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. యాక్చువల్లీ ట్రైలర్ నాకు పెద్దగా ఎక్కలేదు, అందుకే ఇప్పటివరకు మూవీ చూడలేదు, రివ్యూ చేయలేదు. కానీ సర్ప్రైజింగ్లీ మూవీ చూశాక నాకు నచ్చింది. నాలా అనుకుని మూవీ మిస్ అయిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, అందుకే ఈ రివ్యూ చేస్తున్నా. బాగుంది మూవీ ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ వాళ్ళు మూవీ తీసింది కూడా అలానే ఎంటర్టైన్మెంట్ బేస్ చేసుకొని. అండ్ ట్యాగ్ లైన్స్ ఎంత ఇంపాక్ట్ఫుల్ అండ్ మేజర్ రోల్ ప్లే చేయొచ్చు అనేది ఈ మూవీ చూశాక ఇంకోసారి అర్థమైంది. ఎందుకంటే ఆ టైటిల్ ఓం బీమ్ బుష్ విత్ ట్యాగ్ లైన్ నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్, ఆ చిన్న ట్యాగ్ లైన్ మనం మూవీ చూసే పర్స్పెక్టివ్ మొత్తం మార్చేస్తుంది. ఈ మూవీ ఆ ట్యాగ్ లైన్ లేకుండా చూస్తే ఏంద్రా ఇది ఇష్టం వచ్చినట్టు ఆగమాగం చేస్తున్నారంతా, కొంచెం కూడా మీనింగ్ అండ్ లాజిక్ లేకుండా అనిపించేదేమో. కానీ చూసే వాళ్ళ పర్స్పెక్టివ్ ముందే మార్చేశారు. ఓం భీమ్ బుష్ అని మంత్రం వేసి నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అని మైండ్ని ట్యూన్ చేశారు. నా వరకు ఆ టైటిల్ అండ్ ట్యాగ్ లైన్ ఎవరు డిసైడ్ చేశారో కానీ స్మార్ట్ వర్క్ అండ్ బ్రిలియంట్ మూవ్ అనిపించింది. ఇక మూవీ డీటెయిల్స్లోకి వెళ్తే స్టోరీ మొత్తం కొత్తది కాదు, కానీ స్టోరీ క్లోజింగ్ కొంచెం కొత్తగా ఆర్ డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ హాఫ్లో యాక్టర్స్ అండ్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్, ఆ క్యారెక్టర్స్ యొక్క నేచర్, విలేజ్ అట్మాస్ఫియర్, అక్కడ జనాలు, వాళ్ళ లైఫ్ స్టైల్, స్టోరీకి ఆ ఊరికి ఉండే రిలేషన్, ఆ ఊరి వాళ్ళతో హీరోస్కి కనెక్షన్, అండ్ ట్రైలర్లో చెప్పిన సంపంగి ఎవరు, ఆ సంపంగి మహల్ ఏంటి, ఈ పాయింట్స్ అన్నీ క్లియర్గానే ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇవన్నీ జస్ట్ ఏదో స్టోరీ నరేట్ చేస్తున్నట్టు కాకుండా ఫన్నీ వేలో ప్రజెంట్ చేశారు డైరెక్టర్ శ్రీహర్ష. దానివల్ల బోర్ కొట్టకుండా ఎంటర్టైనింగ్ ఫీల్ వచ్చింది. అయితే ఫస్ట్ హాఫ్లో జనరేట్ అయ్యే ఫన్కి డైలాగ్స్ అండ్ యాక్టర్స్ టైమింగే మేజర్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చూయించే సిచ్యువేషన్స్ అన్నీ కామన్గా అండ్ సిల్లీగానే ఉన్నా శ్రీ విష్ణు అండ్ రాహుల్ రామకృష్ణ టైమింగ్ వల్ల ఫన్నీగా అనిపిస్తాయి మోస్ట్ ఆఫ్ ద సీన్స్. సో ఆ డైలాగ్ రైటింగ్ అండ్ టైమింగ్ నచ్చింది నాకు. ఇక ఈ పాయింట్స్ అన్నీ సెటిల్ అయ్యే టైంకి స్టోరీ ముందుకు రన్ అవ్వడానికి సంపంగి మహల్లోకి ఎంట్రీ అండ్ నిధి అంటూ కొత్త పాయింట్స్తో ఇంటర్వెల్ కూడా డీసెంట్గా ప్లాన్ చేశారు. ఇక సెకండ్ హాఫ్ మొత్తం సంపంగి మహల్లోనే కైండ్ ఆఫ్ హారర్ కామెడీలా ఉంటుంది, కానీ కంప్లీట్లీ హారర్ కాదు. ఎందుకంటే యాక్చువల్ స్టోరీ కూడా ప్యారలల్గా రన్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఆ ప్యాలెస్కి వచ్చిన పర్పస్ కూడా అదే. ఇక్కడ కొంచెం రొటీన్ స్టఫ్ రన్ అవుతుంటుంది. ట్రెజర్ గురించి అండ్ గోస్ట్ గురించి వన్ బై వన్ పాయింట్స్ రివీల్ అవ్వడం, అసలు సంపంగికి ఏం జరిగింది, ఎందుకు అలా అయింది, ఇలాంటివి. కానీ బోర్ ఫీల్ రాకుండా ముందు చెప్పుకున్న హారర్ కామెడీ నడుస్తూ ఉంటుంది, విచ్ ఈస్ డీసెంట్లీ గుడ్. ఈ పార్ట్లో అంతా రాహుల్ రామకృష్ణ కామెడీయే ఎక్కువ ఉంటుంది. సంపంగిని ముందు చూస్తున్నప్పుడు ఏంట్రా ఈ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది అనిపించింది. కానీ స్లోగా ఎందుకు అలా చూపించారు అనేది రివీల్ చేస్తారు. స్టోరీలో యాక్చువల్ ట్విస్ట్ కూడా అదే, విచ్ ఈస్ ఎ గుడ్ వన్. ఈ ట్విస్టే మూవీని వేరే మూవీస్ నుండి సపరేట్ చేస్తుంది. ఆ ట్విస్ట్కి మన హీరో రియాక్షనే క్లైమాక్స్. ఇది కూడా నచ్చింది నాకు. ఏది ఎప్పుడు పెద్ద సీరియస్గా తీసుకొని మన హీరో క్రిష్ అలా ఒక ఫ్లోలో వెళ్తున్న మూవీలో స్లోగా ఒక అడుగు ఎమోషనల్ యాంగిల్ వైపు వేస్తాడు. అయితే ఈ షిఫ్ట్ని ఆడియన్స్ మూవీ నుండి డిస్కనెక్ట్ అవ్వకుండా సడన్ ట్రాన్సిషన్లా కాకుండా చాలా స్మార్ట్గా హ్యాండిల్ చేశారు డైరెక్టర్ శ్రీహర్ష. క్లైమాక్స్ని ఎమోషనల్ ఎండింగ్కి డైవర్ట్ చేస్తారు, బట్ ఆన్ ఎ లైటర్ నోట్. నాకు బాగా నచ్చిన ఇంకో పాయింట్ ఇది. ఇక యాక్టర్స్ విషయానికి వస్తే ముగ్గురు లీడ్ యాక్టర్స్ శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ అండ్ ప్రియదర్శి ఎప్పటిలాగే బాగా చేశారు. కొత్తగా డిఫరెంట్గా అయితే ఏం లేదు యాక్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ ముందు చెప్పుకున్నట్టు సిల్లీ కామెడీస్ కూడా శ్రీ విష్ణు అండ్ రాహుల్ రామకృష్ణ టైమింగ్ వల్ల ఫన్నీగా అనిపిస్తాయి. ఈ ముగ్గురి తర్వాత ఎక్కువ స్క్రీన్ టైం ఉంది రచ్చరవికి, అండ్ తన రోల్ వరకు రచ్చరవి కూడా బాగా చేశాడు. రెస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ అయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగర్ అందరికీ పెద్ద మేజర్ రోల్స్ ఏం లేవు. సో ఎవరికి వాళ్ళు డీసెంట్గా చేశారు. డైరెక్షన్ గురించి చెప్పాలంటే శ్రీహర్ష ప్రీవియస్ 2 మూవీస్ హుషారు అండ్ రౌడీ బాయ్స్ తీసుకుంటే బాగానే ఉంటాయి మూవీస్, కానీ ఏదో మిస్ అయిన ఫీల్ వస్తుంటుంది. స్క్రీన్ ప్లే అండ్ కనెక్షన్ మిస్సింగ్లా అనిపిస్తాయి. కానీ ఈ మూవీ అలా లేదు. వాటితో కంపేర్ చేస్తే చాలా మెచ్యూర్డ్గా తీసినట్టు అనిపించింది. నరేషన్ అండ్ స్టోరీ హ్యాండిల్ చేసిన విధానం ఆర్ గుడ్. ఓవరాల్గా ఎంటర్టైనింగ్గా ఉంది మూవీ. రిపీటెడ్గా చూస్తే సేమ్ ఫీల్ ఉంటుందా అనేది చెప్పలేం, కానీ ఫస్ట్ టైం అయితే బోర్ అనిపించలేదు.
సో ఇంకా ఎవరైనా మూవీ చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఆల్రెడీ చూసిన వాళ్ళు మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.